గండిపేట వరద నీరు గండిపేటకి సంబంధించిన 8 గేట్లు తెరవడం జరిగింది. అదే విధంగా 5 ఫీట్ల వరకు కూడా ఈ గేట్లు ఎత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే వరద నీరు ప్రవాహం అనేది ఎక్కువగా ఉండడంతో వరద నీరు అంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రింగ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్ల మీద కూడా వరద నీరు ప్రవాహం అనేది కొనసాగుతుంది. రోడ్లపైకి నీరు చేరిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ వరద నీరుకి సంబంధించి ఇప్పటికే ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఇన్ఫ్లో అనేది ఎక్కువగా పెరగడం, ఇన్ఫ్లో పెరిగిన కారణంగా ప్రెసెంట్ 8 గేట్లు అయితే గండిపేటకి సంబంధించి ఉస్మాన్ సాగర్ కి సంబంధించి అయితే 8 గేట్లు ఎత్తడం జరిగింది. ఇందులో భాగంగానే నార్సింగ్ సంబంధించి రింగ్ రోడ్డు వద్ద ఉన్నటువంటి సర్వీస్ రోడ్ల దగ్గర ప్రెసెంట్ వరద నీరు అనేది రోడ్లపై నుంచి ప్రవహిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా దారి మళ్లింపు చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుపైకి నీరు చేరడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు బారికేడ్లు వేసి వాహనదారుల్ని దారి మళ్లింపు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇటు నార్సింగ్ ఏరియా కావచ్చు, అక్కడ బారికేడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మంచిరేవుల టువర్డ్స్ మంచిరేవుల అక్కడ కూడా ఆ బారికేడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి వాటర్ అవుట్ఫ్లో అనేది కావచ్చు, అదేవిధంగా ఈ వరద ప్రభావం అనేది ఎక్కువగా ఉండడంతో వాహనదారుల్ని స్లోగా వాహనాలని పంపిస్తున్న పరిస్థితి. ఒకటే సైడ్ నుంచి వాహనాలను అయితే పంపిస్తున్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అంటే వరద ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ మూసీకి సంబంధించి వాటర్ అయితే వదులుతున్నారు. వరద నీరుని మూసీకి అయితే మళ్లిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ వరద ప్రవాహం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. వెంటనే దీనికి సంబంధించి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా డిఆర్ఎఫ్ అధికారులు కావచ్చు అప్రమత్తమై ఏదైతే వాటర్ ఫ్లో అనేది పెరుగుతుందో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి ఈ వర్షం నీరు వరద నీరు అనేది చేరుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెసెంట్ అయితే వరద నీరుని అయితే వదులుతున్న పరిస్థితి. వరద నీరునికి సంబంధించి ఇప్పటికే 8 గేట్లు ఎత్తారు. అదేవిధంగా 5 ఫీట్ల వరకు కూడా గేట్లను ఎత్తడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారులు అప్రమత్తమై వాహనదారులకి ఇబ్బంది కలగకుండా ఒక రోడ్ ని క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకే రోడ్ నుంచి వాటర్ ఫ్లో తక్కువ ఉన్న ఏరియా నుంచి అయితే ప్రెసెంట్ నార్సింగ్ నుంచి టువర్డ్స్ మంచిరేవుల సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్తున్న వాహనదారులకు సంబంధించి కావచ్చు స్లో డౌన్ చేసి వాహనాలని పంపిస్తున్న సిచ్యువేషన్, అంటే దారి మళ్లింపు అయితే ప్రెసెంట్ కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా మనం ఈ ఉస్మాన్ సాగర్ నుంచి సంబంధించి కావచ్చు, అదేవిధంగా దీనికి మూసీలోకి వదులుతున్న వాటర్ ఫ్లోకి సంబంధించి కావచ్చు ఇప్పటి వరకు ఉస్మాన్ సాగర్ కి సంబంధించి నీటి మట్టం 1790 అడుగులు ఉంటే ప్రస్తుతం నీటి మట్టం 1789.45 అడుగుల వరకు కూడా నీటి మట్టం అనేది ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఐఎండీ సూచనల ప్రకారం వర్షాలకు సంబంధించి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా ఎగువ ప్రాంతాలకి అంటే ఉస్మాన్ సాగర్ కి ఎగువ ప్రాంతాల నుంచి నీటి మట్టం అనేది వస్తుంది, వరద నీరు అనేది వస్తుంది. కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అవుట్ఫ్లో అనేది వదలడం జరిగింది. వరద నీరు అనేది మూసిలోకి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రెసెంట్ ఈ వరద నీరు రోడ్డు పైకి చేరడంతో ఆ రోడ్డు పైన ఉన్న వాటర్ ని క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా వాటర్ ఫ్లో విషయానికి వస్తే వాహనదారులకి ఒక సైడ్ నుంచే ప్రెసెంట్ వాహనాల్ని పంపిస్తున్నారు. టువర్డ్స్ నార్సింగ్ కావచ్చు, అదేవిధంగా టువర్డ్స్ మంచిరేవుల కావచ్చు. సర్వీస్ రోడ్ మీదకి నార్సింగ్ పిఎస్ లోని పరిధిలోని ప్రెసెంట్ వాటర్ చేరింది కాబట్టి ముఖ్యంగా ఇదంతా కూడా మూసి లోకి వదులుతున్నారు. కాబట్టి ఈ వాటర్ ఫ్లో అన్న క్లియర్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా వాహనదారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఇప్పటికే 8 గేట్లు ఎత్తి అదేవిధంగా 5 అడుగుల వరకు కూడా ఎత్తడం జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రజలకు సంబంధించి కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ముంపు ప్రాంతాలని దృష్టిలో పెట్టుకొని వాటందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా అయితే అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు ప్రెసెంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపిస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సంజుతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.